హాయ్ అండి, నేను షిరిడి వెళ్తున్నానని చెప్పాను కదా. గుత్తి వంకాయ చేశాను, ఎప్పుడు చేశాను. దొండకాయ ఫ్రై కూడా చేద్దామనేసి నైటే కట్ చేసి పెట్టుకున్నాను 12:30కి. నేను కూడా కట్ చేయలేదు, మా బాబు కట్ చేశాడు. నైటే కొంచెం ఉప్పేసి పక్కన పెట్టేశాను. అవి బాగా ఇలా అయిపోయింది, మెత్తగా పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి. కాసేపు ఒత్తుకొని ఇలాగా తాలింపు పెట్టుకొని ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. తాలింపు పప్పు దినుసులు వేసుకొని కొంచెం చున్నుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని అందులో ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత దొండకాయలు పిండి పక్కన పెట్టేసుకున్నాను కదా, అవి వేసేసుకున్నాను. ఎందుకంటే ఇదంతా నాది కాదండి, నాకు పెళ్ళి కాకముందు మా అమ్మ వండుతుంటే అది చూసి నేను ఇప్పుడు చేస్తున్నాను అంతే. ఇదంతా అప్పటి వంట ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఇలా ఎవరు చేయరు కూడా, ఎందుకంటే అంత ఓపికలు ఎవరికి ఉండవు. అవి దొండకాయలు కట్ చేసి ఉప్పు వేసి పక్కన పెట్టి అవన్నీ పిండుకొని తాలింపులో వేసుకొని అంతసేపు ఎవరు టైం వేస్ట్ చేయట్లేదు. అవ్వండి, అలా పిండుకుంటే వాటర్ అంతా వచ్చేస్తాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఫ్రై లాగా ఉంటుంది. కారం వేసే వీడియో మిస్ అయ్యింది. ఫైనల్గా ఇలా ఉంది, ఇదిగోండి ఫైనల్. ఓకే, సూపర్.